హాయ్ అందరికి. పెసరపప్పు వడలు ఎలా చేయాలో చూసేయండి. ముందుగా పప్పు నానబెట్టుకోవాలి 2 అవర్స్. దాన్ని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఒకసారి. దీన్ని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పులో కలిపేసి కొంచెం స్మాష్ చేసుకున్న పప్పు కూడా వేసుకొని, సాల్ట్ ఏసుకొని కలుపుకోవాలి ఒకసారి. దీన్ని ఆయిల్ పెట్టేసుకొని ఇంకా దాంట్లో వేసేసుకోవాలి. ఇలా హోల్ పెట్టేసి అంతే. సింపుల్ కానీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇదైతే హెల్త్‌కి చాలా మంచిది. ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి అంతే. మేమైతే ఇక్కడ సోడా ఎయలేదు. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందని చెప్పి. ఇంకా ఇక్కడైతే పర్ఫెక్ట్‌గా వచ్చేసాయి. మళ్ళీ నేనైతే ఒకసారి చూపిస్తున్నా మీకు. ఇక్కడ చెంచా పైన గూడా పెట్టి వేయొచ్చనమాట. మనకు చేత్తో వేయడానికి భయపడితే. ఇక్కడ చూపిస్తున్న విధంగా హోల్ చేసి ఆయిల్‌లో వేసేసుకోవాలి. అంతే చాలా సింపుల్. దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానెల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ జేసుకోండి. మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తా. వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి.